హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో తెలుగు అనేది ఎస్జిటి వాళ్ళకైతే టెట్లో 30 మార్క్స్కి, డిఎస్సిలోని 12 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకి ఏంటంటే ఎస్ఏ వాళ్ళకి ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్ అనేది టెట్కుంటాయి, డిఎస్సికి ఉండవు. సో తెలుగుకి ఎస్జిటి వాళ్ళకైతే మెథడాలజీ ఉంటుంది. అది టెట్కైనా డిఎస్సికి అయినా సరే మెథడాలజీ ఉంటుంది. డిఎస్సిలోని హాఫ్ మార్క్స్కి 3 మార్క్స్కి ఇస్తారు, ఒక్కో బిట్ హాఫ్ మార్కు. అదే టెట్లో అయితే 6 మార్క్స్కి ఇస్తారు. అంటే 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ అనేది మెథడాలజీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను మార్క్స్ని బట్టి మనం టైం కేటాయించాలని చెప్తుంటాను. సో ఈ 6 మార్క్స్కి ఇచ్చిన ఈ మెథడాలజీ అనేది మనం వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ 6 మార్క్స్కి కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ నేను ముందు వీడియోలో ట్రై మెథడ్ గురించి చెప్పాను కదా, అది సేమ్ ఇలానే ఒక 2-3 మెటీరియల్స్, అంటే 2-3 మెథడ్స్. ఇవి ఏంటంటే అకాడమీ బుక్స్ బయట చదవాలంటే డిఎల్ఎడ్ అన్నా బిఎడ్ అయినా సరే ఏంటంటే సెమ్ 1 సెమ్ 2 అని ఇప్పుడు కొత్తగా వచ్చే పుస్తకాలు. సో అన్ని 6 మార్క్స్ కోసం అన్ని పుస్తకాలు గ్యాదరించి చదవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. మెయిన్ మనకి 24 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి కదా. సో ఈ 6 మార్క్స్ మనం ఈజీగా కాదు కానీ కొంచెం తక్కువ టైంలో అన్నా కంప్లీట్ చేసేసి మెథడాలజీ మార్క్స్ పోకుండా ఉండాలంటే నేను ఆల్రెడీ రెడీ చేశాను పీడిఎఫ్. ఏంటంటే నేను రాసిన నోట్స్ చూడండి. ప్రతి ఒక 2-3 మెటీరియల్స్లోని మెథడాలజీలు ఉంటాయి కదా అకాడమీ బుక్స్లో, అన్నీ కూడా నేను ముందు నుంచి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలా అంటే ప్రతిదీ అంటే ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా రెడీ చేసుకోవడం జరిగింది. నాకు సింపుల్గా ఈ నోట్స్ చదువుకుంటే సరిపోద్ది, ఇంకా ఏ మెటీరియల్ కూడా చదువుకోకుండా ఉంటే సరిపోద్ది. సో చాలామంది బయట అకాడమీ బుక్స్ దొరకట్లేదు, ఏ మెటీరియల్ తీసుకోవాలో తెలియట్లేదు అంటున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఈ పీడిఎఫ్ తీసుకున్నారు అంటే మీకు ఇంకా బయట మళ్ళీ వేరే తెలుగు మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. నేను అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. ప్రతిదీ కోర్స్తో సహా ప్రతిదీ క్లియర్గా రాయడం జరిగింది. ఫస్ట్ చూడండి, మూల్యాంకన పరీక్షలకు సంబంధించి రాశాను. ప్రతిదీ చూడండి, నిర్వచనాలు కానీ ఇది నేను రాసిన పీడిఎఫ్. చూడండి, ఇలా ప్రతి లెసన్ కూడా తెలుగులో ఇచ్చిన సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం మొత్తం 6 లెసన్లు కూడా మొత్తం కవర్ అయ్యాయి. ఏది కూడా వదిలేయలేదు. ప్రతిదీ నేను సింపుల్గా ఎలా అంటే ఫస్ట్ నుంచి 24 మార్క్స్ కవర్ చేసుకొని తర్వాత నేను చెప్పాను కదా, తర్వాత లాస్ట్ 1 మంత్ ఉన్నప్పుడు మాత్రమే మెథడాలజీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం మార్క్స్ బట్టి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. సో ఫస్ట్ ఇప్పుడు 3 మంత్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 2 మంత్స్లోని లేకపోతే 1.5 మంత్స్లో కంటెంట్ మొత్తం అవగొడేసుకున్న వాళ్ళు తర్వాత మెథడాలజీ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా అంటే ఆ పెట్టుకున్న టైంలోనే మెథడాలజీ ఇప్పుడు 3 అవర్స్ తెలుగు 3 అవర్స్ పెట్టుకున్నారంటే 2 అవర్స్ మెథడాలజీ స్టార్ట్ చేసింది, 2 అవర్స్ మెథడాలజీ, 1 అవర్ కూడా కంటెంట్ చదివింది వదిలేకూడదు కదా. సో ఆ 1 అవర్ ఏం చేయాలంటే మీరు ఒకసారి రివిజన్ చేసుకొని మిగతా 2 అవర్స్ మెథడాలజీ చదవడం జరగాలి. సో అలా జరిగినప్పుడే ఇటు 6 మార్క్స్ని కవర్ చేయొచ్చు, అసలు అక్కడ 24 మార్క్స్ ఇచ్చింది దాన్ని కూడా కవర్ చేయొచ్చు. సో ఈ 6 మార్క్స్ కోసం టైం వేస్ట్ చేసేసి పెద్ద మెటీరియల్ పడేసుకొని చదివినా అన్ని మార్క్స్ ఆ 6 మార్క్స్లో 6 మార్క్స్ అనేది చాలా తక్కువ. 24 మార్క్స్తో పోల్చుకుంటే 6 మార్క్స్ అనేది ఒక వంతు మాత్రమే. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటిది ఒక పీడిఎఫ్ లేకపోతే మీరు సొంతంగా తయారు చేసుకుంటే ఒకవేళ తయారు చేసుకోలేము పిల్లలతో లేకపోతే వేరే వర్క్ చేస్తున్నాం ఇలా అనుకున్న వాళ్ళు అయితే ఈ పీడిఎఫ్ తీసుకున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. కొంచెం కాదు, చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా మీరు వేరే మెటీరియల్ కూడా మీరు చదవవసరం లేదు. మాతృభాష బోధన లక్ష్యాలు స్పష్టీకరణ ప్రతిదీ కూడా క్లియర్గా చిన్న అక్షరాలతో రాసినా సరే ప్రతిదీ క్లియర్గా మీకు ఏది కూడా డౌట్ లేకుండా ఏది కూడా అర్థం కాకుండా ఉండదు. ప్రతిదీ కూడా క్లియర్గా రాశాను, చిన్న అక్షరాలతో రాసిన నీట్గా రాశాను. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే చాలామంది మెథడాలజీలు కూడా పెట్టమంటున్నారు కాబట్టి ఇది నేను ఈరోజు మీ ముందుకు వీడియోలోకి తీసుకొచ్చాను. సో ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించి మొత్తం ఏంటంటే మరి ఈ లాస్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది బోధనా పద్ధతులని, అవి ట్రై మెథడ్లో చాలా వరకు కవర్ అయిపోయాయి కాబట్టి ఇందులో నేను పూర్తిగా రాయలేదు. ఎందుకంటే సేమ్ మ్యాటర్ ఉన్నప్పుడు ట్రై మెథడ్లో కవర్ అయినప్పుడు మళ్ళీ ఇందులో కూడా రాసి అనవసరంగా మీకు జెరాక్స్ ఎక్కువ డబ్బులు అయిపోవడం తప్ప ఏమీ లేదు. సో అదొక్కటే మెథడ్స్ అందులో కవర్ అవుతాయి కాబట్టి ఇందులో రాయలేదు. మిగతాదంతా కూడా యాస్టీజ్ రాసేయడం జరిగింది. ఇదంతా నేను రాసిన నోట్సు. సో ఈ తెలుగు మెథడ్ మీకు కావాలనుకుంటే 60 రూపీస్. ఎందుకంటే చాలామంది చాలా బుక్స్ బయట కొనేసి ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఇది కొని జెరాక్స్ తీయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకనే నేను మినిమం చాలా తక్కువ ప్రైస్తో పెడుతున్నాను. ఎందుకంటే మీకు జెరాక్స్ కూడా తీసుకోవడానికి మనీ అవుతుంది కాబట్టి. సో చాలామంది నాలాగే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు బుక్స్ కొనుక్కోవడానికి అన్న ఉద్దేశంతో నేను ఓన్గా రాసిన బుక్స్ మేబీ మరి
కొంచెం ఎక్కువైతేనే అన్నీ కూడా 200 బిలోనే పెడుతున్నాను. మరీ ఎక్కువైతేనే 150 అలా పెట్టానేమో కానీ ఇంత చాలా ఇది కూడా రాసింది చాలా ఎక్కువ పేజీలు అయినా సరే మీకు మళ్ళీ జెరాక్స్కి కూడా డబ్బులు అవుతాయని చెప్పి కేవలం 60 రూపీస్కే పెట్టడం జరుగుతుంది. తెలుగు మెథడ్ అనేది 60 రూపీస్. తర్వాత మిగతా నా దగ్గర పీడిఎఫ్లు ఏమున్నాయని చాలామంది అడుగుతున్నారు. సో తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్, ట్రై మెథడ్ ఉన్నది. సో తెలుగు అనేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, దాని నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. ఓన్లీ గ్రామర్ మాత్రమే రాశాను. చాలామంది కంటెంట్ కూడా రాశారా మేడం అని అడుగుతున్నారు. సో కంటెంట్ అనేది నేను రాయలేదు, ఎందుకంటే కంటెంట్ అనేది మన తెలుగు ఎప్పుడు కూడా మెటీరియల్స్ మీద కానీ ఎవరో రాసిన పీడిఎఫ్స్ మీద కానీ ఆధారపడి ఉండకూడదు. తెలుగుకి దేనికి కంటెంట్కి అంటే లెసన్స్, రచనలు, తర్వాత లెసన్లు, పాత్రలు, సన్నివేశాలు ఉంటాయి చూడు, ఇలాంటివన్నీ కూడా మనకు పాఠం అంతా తెలిస్తేనే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. అంతే తప్ప మెటీరియల్ తీసుకున్నా సరే పాఠంలో 4-5 డైలాగులు అయితే ఇవ్వగలరని పాఠం మొత్తం ఇచ్చారు కదా. సో టెక్స్ట్ బుక్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 8th వరకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th వరకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. తర్వాత గ్రామర్ అయితే 3rd నుంచి 10th వరకు ఎవరైనా సరే 3rd నుంచి 10th వరకు ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అది కూడా మీకు కష్టం లేకుండా నేను ఆల్రెడీ 3rd నుంచి 10th వరకు కూడా ప్రతిదీ టాపిక్ వైజ్ గ్రామర్ ప్రిపేర్ చేశాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి సమాసాలు ఉన్నాయంటే ఫస్ట్ ద్వితీయ తత్పురుష సమాసం ఉందంటే దానికి సంబంధించి 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర, అర్థాలు ఉన్నాయంటే అన్నీ ఒకే దగ్గర, పర్యాపదాలు అన్నీ ఒకే దగ్గర, సందులు ఉన్నాయంటే సందుల్లోని సవనతీర సంధి ఉందంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే దగ్గర, ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓన్లీ గ్రామర్ మాత్రమే. కంటెంట్కి మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. పదజాలం నుంచి స్టార్ట్ అయిన ప్రతి గ్రామర్ కూడా నేను రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మరి బాగా సింపుల్గా ఉన్నాయి రాయలేదు, ఎందుకంటే ఇలా చూస్తే ఆన్సర్ చేసేసి అవి కూడా రాస్తే మీకు ఇంకా లెంత్ ఎక్కువైపోయి పీడిఎఫ్ ఎక్కువైపోయి డబ్బులు కూడా ఎక్కువైపోతాయి. సో మరీ సింపుల్గా ఉన్నాయి రాయలేదు, కానీ మిగతా ఏ అయితే రాయాలో అన్నీ కూడా రాయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ కూడా సేమ్ అలానే. ఇంగ్లీష్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు గ్రామర్, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6th నుంచి 9th వరకు సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చారు కదా. సో ప్రతిదీ యాక్టివిటీ బేస్లో ఇచ్చారు. ఆ టెర్మినాలజీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో నేను రాసినప్పుడే చాలా కష్టపడ్డాను. సో ఆ పీడిఎఫ్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు ఇది సేమ్ అలానే. టెన్సెస్ ఉందంటే ప్రజెంట్ టెన్సెస్ సంబంధించి 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. సినోనేమ్స్ అంతా ఒక దగ్గర, యాంటోనిమ్స్ అంతా ఒక దగ్గర, ప్రిఫిక్స్, సర్ఫిక్స్, తర్వాత సింగులర్, ఫ్లోరల్, తర్వాత ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అంతా ఒక దగ్గర, ప్రొనౌన్ అంతా ఒక దగ్గర, వెర్బ్ అంతా ఒక దగ్గర, ఇలా రాయడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. ఈ ముందు చెప్పేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఈవీఎస్ అనేది 3rd నుంచి 5th వరకు రాశాను. 3rd నుంచి 5th వరకు ఎందుకు రాశానంటే చిన్న చిన్న లెసన్లు ఉంటాయి, సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటాయి కాబట్టి 3rd నుంచి 5th వరకు ఒకటి రాసేసి 6th నుంచి 8th వరకు సైన్స్ అండ్ సోషల్ వేరువేరుగా రాద్దాం అనుకున్నాను. ఆల్రెడీ అది యాక్చువల్లీ నేను చెప్పాలంటే 6th నుంచి 10th వరకు రాయాలనుకున్నాను, కానీ టైం సరిపోదని ప్రజెంట్ 6th నుంచి 8th వరకు మాత్రమే 9 to 9 మొత్తం టెక్స్ట్ బుక్లోని సైన్స్ కానీ సోషల్ కానీ రాయడం జరుగుతుంది. సైన్స్ కూడా రేపటిలోగా కంప్లీట్ అయిపోద్ది. సోషల్కి ఇంకా ఒక 3-4-5 days టైం పడుతుంది. సో ఈ విధంగా రాయడం జరిగింది. ఈవీఎస్ అయితే ప్రజెంట్ 3 to 5th మాత్రమే అవైలబుల్గా ఉంది. అది 40 రూపీస్, తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, ఈవీఎస్ 40 రూపీస్. ట్రై మెథడ్ నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ శాంపుల్. ట్రై మెథడ్ కూడా సేమ్ అలానే. తెలుగు మెథడాలజీ ఏంటంటే ఎలా 2-3 బుక్స్లు కలిపి రెడీ చేసుకున్న ట్రై మెథడ్ కూడా సేమ్ అలానే. చిన్న చిన్న అంటే మరీ ఎక్కువ పీడిఎఫ్లు ఎంత అవ్వకుండా చిన్న అక్షరాలతోటి అందరికీ అర్థమయ్యేలా రాశాను. అదైతే ట్రై మెథడ్ అంటే 3 మెథడాలజీలు కదా, 150 రూపీస్. సో తెలుగు మెథడ్ అనేది 60 రూపీస్. ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి. మళ్ళీ కాల్ చేసి ఇదే నెంబరా లేకపోతే వాట్సాప్కి ఇదే నెంబరా అని అడుగుతున్నాను. ప్లీజ్ ఎవరు కాల్స్ చేసి అడగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఆన్లైన్లోకి వచ్చాక మీకు రిప్లై ఇస్తాను. లేకపోతే పీడిఎఫ్ మీద డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కొత్తగా తీసుకున్న వాళ్ళు తీసుకున్నారా లేదా అని అడిగినప్పుడు ఎవరైనా రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు తీసుకున్న వాళ్ళు రిప్లై ఇస్తేనే వాళ్ళకి కొంచెం నమ్మకంగా ఉంటుంది, నిజమా లేకపోతే ఫేక్ అని చాలామంది అనుకుంటారు కదా. సో మీరు రిప్లై ఇచ్చారంటే వాళ్ళు నిజమే అని నమ్మి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాల్స్ మాత్రం ఎవరు చేయవద్దు, ఎందుకంటే కాల్స్ అన్నీ లిఫ్ట్ చేయలేను నేను. ఒక పక్క చదవాలి, రాయాలి, తర్వాత వీడియోస్ పెట్టుకోవాలి, ఇలా నాకు అసలు ఖాళీ ఉండదు. సో కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని మీరు ఇది నిజం కాదేమో అని అనుకోవసరం లేదు. ఒకవేళ కాల్ రిటర్న్ చేయకపోయినా సరే మీరు వాట్సాప్లో ఆన్సర్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పేస్తున్నాను. తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, ఈవీఎస్ 40 రూపీస్, ట్రై మెథడ్ 150 రూపీస్, తెలుగు మెథడ్ అనేది 60 రూపీస్. ఇప్పుడు వాటికి సంబంధించి శాంపిల్స్ చూపిస్తాను చూడండి. ఇంగ్లీష్ సంబంధించి సింపుల్ ప్రెజెంట్ సంబంధించి 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రాసాను. చాలామంది అక్కడ పేజ్ నెంబర్స్ ఉన్నాయి మేడం, నాకు ఇచ్చిన పీడిఎఫ్లో పేజ్ నెంబర్ లేదు, అది ఇది ఒకటి కాదని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ పీడిఎఫ్ రెడీ చేసేటప్పుడు నేను పేజ్ నెంబర్ రాయలేదు, తర్వాత రాశాను. అది ఎంతవరకు రాశాను? ఈ టెన్సెస్ వరకే రాశాను, మొత్తం రాయలేదు. టెన్సెస్ వరకే రాయడం జరిగింది, మొత్తం రాయలేదు. చూడండి ఇవి ఉన్నాయి, ఇక్కడ పేజ్ నెంబర్ రాలేదు. ఫస్ట్లో స్టార్టింగ్ ప్రెజెంట్ టెన్స్లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ వరకే రాశాను, మిగతా ఏమీ రాయలేదు. సో ఇవన్నీ కూడా నేను మొత్తం రాయలేదు. చూడండి, కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి.
కొంతవరకు మాత్రమే రాశాను. ఇక్కడ చూడండి పేజెస్ ఉన్నాయి, ఇక్కడ పేజ్ నెంబర్ లేదు. పేజ్ నెంబర్ లేదు చూడండి ఈ విధంగా. అంటే చాలామంది అనుకుంటున్నారు పేజ్ నెంబర్ మీరు చూపించిన దాంట్లో పేజ్ నెంబర్లు ఉన్నాయి, ఇందులో లేవు మేడం అని అడుగుతున్నాను. నేను పేజ్ నెంబర్ రాయకముందు అదే పీడిఎఫ్ నేను రెడీ చేయడం జరిగింది. తర్వాత కొన్ని టాపిక్స్ నేను పేజ్ నెంబర్ రాశాను. ఎందుకంటే కొంతమంది ఇవి లేకుండా రాశారని అడుగుతున్నారు. ఎందుకంటే 6th 7th అనేది 2022లో మారిన టెక్స్ట్ బుక్స్ మళ్ళీ అదే 2023లో ఆ టెక్స్ట్ బుక్స్ మార్చేసి సిబిఎస్ఈ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం చాలామంది తెలియక పాత పుస్తకాలే పట్టుకొని మీరు లేని రాశారు, ఉన్నాయి రాయలేదని చాలామంది అడిగారు. సో ముందు మీరు చెక్ చేసుకొని 2024లో ఉన్న టెక్స్ట్ బుక్స్ చెక్ చేసుకొని తర్వాత మీరు ఏదన్నా అడగండి. అంతే తప్ప ఈ మారాయా లేదా అని చూసుకోకుండా నన్ను అడిగితే నేను ఖాళీగా లేను కదా, అందరి కాల్స్ అటెంప్ట్ చేసి మీ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి. సో ఫస్ట్ అయితే 2024 టెక్స్ట్ బుక్లో ఉన్నాయా లేదా పేజ్ నెంబర్ చూసుకోండి. కొన్ని అంటే నేను పేజ్ నెంబర్లో వీడియో చేశాను, అందులో చాలామంది ఈ పేజ్ నెంబర్ రాశారు మేడం, అందులో ఈ టాపిక్ లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ఓవర్లుక్లో రాసినప్పుడు ఒకదానికి బదులు వేరే దగ్గర రాస్తుంటాను ఎక్కువ పేజ్ నెంబర్లు రాసినప్పుడు. అది కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని మీరు ఏదైనా చూసి అప్పుడు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను అన్నిటికీ ఆన్సర్ చేయాలంటే నేను కూడా చదువుకుంటున్నానని తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ. సో ఇది ఇంగ్లీష్ సంబంధించి. తెలుగు చూడండి ఫ్రెండ్స్, తెలుగు చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఉత్తర సంధి ఉందంటే ఉత్తర సంధి సంబంధించిన 3rd నుంచి 10th వరకు ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది. తర్వాత సమానదీర సంధి, ఇలా సంధులన్నీ ఒకే దగ్గర, సమాసాలన్నీ ఒక దగ్గర, తర్వాత ప్రకృతి వికృతి అంతా ఒక దగ్గర, అర్థాలన్నీ ఒక దగ్గర, నానార్థాలన్నీ ఒక దగ్గర ఇలా రాయడం జరిగింది. అలంకారాలు చూడండి, అలంకారాలన్నీ ఒక దగ్గర, ఇవన్నీ రాయడం జరిగింది. తెలుగు సంబంధం 3rd నుంచి 10th వరకు ఉన్న గ్రామర్ మొత్తం. తర్వాత ఈవీఎస్ చూడండి 3rd నుంచి 5th వరకు చెప్పాను కదా ఆల్రెడీ, అవన్నీ పాయింట్లు వైజ్. అంటే ఈవీఎస్ అనేది 3rd 4th 5th అని సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 అని ఇలా 2 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. సో అన్ని చదివే కన్నా ఈ 3rd 4th 5th మొత్తం ఒక 20 పేజెస్లో అన్నీ కవర్ అయ్యేలాగా నేను రాశాను. సో ఏదైతే బిట్ కింద వస్తుందో అవన్నీ కూడా బిట్ దాకా ఫ్రేమ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లు ఉన్న వాళ్ళైనా సరే ఆ టెక్స్ట్ బుక్ చదివేసి ఇది తర్వాత ప్రాక్టీస్ నోట్స్ లాగా మీకు పనికొస్తుంది. ఇది ఈవీఎస్ సంబంధించి. తర్వాత చూడండి ట్రై మెథడ్ చెప్పాను కదా, అన్నీ కూడా ఎలా అంటే మీకు పేజీలు ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో నేను ఇటు కూడా రాయడం జరిగింది. అన్నీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటుంది. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. సో వాళ్ళందరూ మీకు ఆన్సర్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు తీసుకున్న రివ్యూ పెట్టండి, అది ఎలా ఉందో. అలా పెట్టినా సరే చాలామంది అది చూసి కొత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా సరే తీసుకున్నారా అని అడిగినప్పుడు కూడా తీసుకున్న వాళ్ళు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు పెట్టిందే స్క్రీన్ షాట్ నేను మనీ తీసి పెట్టమంటున్నాను కదా, మనీ పంపించిన స్క్రీన్ షాట్. సో ఇంకొకరు కూడా అంటే నాకు ఈ మధ్య 2-3 అలానే తగిలాయి. ఇంకొకరు కూడా అదే స్క్రీన్ షాట్ పెట్టి పీడిఎఫ్ పెట్టమంటున్నారు. సో నేను అన్నీ క్లియర్గా చూస్తాను కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పెట్టేశానని చెప్పి చేసేస్తున్నాను. ఒకవేళ మీరు అలా నన్ను మోసం చేసి తీసుకుని నేను మీకోసమని ఆలోచించి ఇలా కష్టపడి రాసి మీకు పీడిఎఫ్లు తక్కువ డబ్బులకు పెడుతున్నాను. సో మీరు అందులోని కూడా మీరు నన్ను మోసం చేసి బయట 500-600 పెట్టినా మీరు కొనేసుకొని వాళ్ళ దగ్గర మోసపోకూడదని చెప్పి నేను ఇక్కడ కేవలం ఒక 200 బిలోనే పెట్టి ఒక జెరాక్స్తో ఒక 200-250 ఈ లోపే అయిపోవాలని చెప్పి నేను ప్రతిదీ కూడా తక్కువ అమౌంట్ పెడుతున్నాను. ఇందులోనే కూడా మీరు నన్ను మోసం చేసి తీసుకొని మీరు చదువుకోవాలనుకుంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మన నిజాయితీగా ఉన్నని చెప్పి మనల్ని ఏ దేవుడన్నా చూసేది. ఇంకొకరు మోసం చేయాలనుకుంటే ఏ దేవుడు కూడా మనం చూడడం, మనం సక్సెస్ అవ్వలేం కూడా. సో అలాగా ఆలోచించిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది నిజాయితీగా జెన్యూన్గా నా దగ్గర తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి కూడా నా నెంబర్ ఇస్తున్నారు. అంతే తప్ప లేదు నేను తీసేసుకున్నాను నా దగ్గర తీసేసుకోండి అని ఎవరు చెప్పట్లేదు. ఎప్పుడన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎంత నిజాయితీగా ఉన్నామో మన సక్సెస్ అనేది దాని మీద అంత ఆధారపడి ఉంటుంది. నిజాయితీగా లేకుండా మనం ఎంత కష్టపడినా సరే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. సో అలాంటి వాళ్ళు నాకు 2-3 తగిలాయి. సో అందుకని చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకోసారి ఇంకా అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేశారంటే నేను నెక్స్ట్ నుంచి ఎలాంటి పీడిఎఫ్ కూడా పెట్టను. ఇది మాత్రం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కష్టపడి రాస్తున్నాను. మీరు అలా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు? నేనే నష్టపోతున్నాను. మీకు ఇలా ఖాళీ లేదు లేకపోతే పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం, వర్క్ చేసుకుని చదువుతున్నాం అని అలాంటి వాళ్ళ గురించి నేను మెయిన్ ఆలోచించి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఖాళీగా నాలాగే చదువుకున్న వాళ్ళు అయితే మీరే కష్టపడి రాసేసుకోండి. అంతే తప్ప వేరొకరు తీసుకుంటే వాళ్ళు పీడిఎఫ్లు అడిగి అదంతా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడన్నా నిజాయితీగా నేను ఇప్పుడు జెన్యూన్గా మీకు ఇంత ఇది చేస్తున్నాను కాబట్టి ఇంతమంది నన్ను నమ్మి నేను పెట్టిన పీడిఎఫ్లు తీసుకుంటున్నారు. మీరు కూడా జెన్యూన్గా నిజాయితీగా ఉన్నప్పుడే మీకు కూడా సక్సెస్ అనేది వస్తుంది.
సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే నా దగ్గర కనీసం మీరు అసలు పెట్టకండి ఫ్రెండ్స్. అసలు అలాంటి వాళ్ళు ఉంటేనే చెప్తున్నాను. చాలామంది నిజాయితీగా వాళ్ళంతట వాళ్ళు తీసుకొని నన్ను కాల్స్ చేసి అడిగి చాలామంది ఉంటున్నారు, కానీ ఎక్కడో ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు అయితే మాత్రం నాకు అసలు మెసేజ్ చేయకండి, ఎందుకంటే ఇన్ని నెంబర్స్లో నేను ఆల్రెడీ మొన్న 2-3 కనిపెట్టాను. సో అందుకని చెప్తున్నాను ఈ విషయం. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మెసేజ్ యూట్యూబ్లో పెట్టండి ఫ్రెండ్స్. అంటే వాట్సాప్లో పెడుతున్నారు బాగా ఉంది మేడం, బాగా చేశారని. అదే మెసేజ్ మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే కొత్తగా తీసుకునే వాళ్ళకి వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ అయ్యి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో అందుకనే పెట్టమంటున్నాను. యూట్యూబ్లో అదే మెసేజ్ మీరు పెట్టేస్తే వాళ్ళు ఆ మెసేజ్ చూసి నిజమే జెన్యూన్ అని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరికంటే చాలామంది చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలామంది వర్క్ చేసుకుంటా పిల్లలతో ఇబ్బంది పడుతూ చదవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పీడిఎఫ్లు తీసుకోవడం వల్ల వాళ్ళు బయట 500-600 బుక్స్ కొనేసినా అన్నీ ఇస్తున్నాడని లేదు. సో అందుకనే నేను ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్ చూసి లైన్ టు లైన్ రాస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్తున్నాను, ఈ పీడిఎఫ్లు కావాలంటే తెలుగు అయితే 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, ఈవీఎస్ 40 రూపీసు, ట్రై మెథడ్ ఏమో 150 రూపీస్, ఇంకోటి ఉంది కదా తెలుగు మెథడ్ ఏమో 60 రూపీస్. చెప్తున్నాను తెలుగు మెథడాలజీ 60 రూపీస్. సో ఇవన్నీ కావాలనుకుంటే, లేకపోతే ఏదోటి కావాలనుకున్నా సరే మీరు అమౌంట్ సెండ్ చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఫోటో కింద మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టు ఇది కావాలి మేడం అని పెట్టేయండి. నాకు అర్థమైపోద్ది కాబట్టి నేను మనీ చెక్ చేసుకొని తర్వాత మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ చెప్తున్నాను 7702431326. ఈ నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదన్నా చేయొచ్చు. తర్వాత వాట్సాప్ కూడా ఇదే నెంబర్. నేమేమన్నా వస్తుంది అంటే ఫోన్పేలో కృష్ణకుమారి అని వస్తుంది. సో ఇది చూసి మీరు డైరెక్ట్గా, ఎందుకంటే చాలామంది మళ్ళీ ఫోన్ చేసి ఇదే నెంబరా మేడం, ఫోన్ అమౌంట్ ఏమంటారా, వేసేస్తున్నాను పంపిస్తారా అని అడుగుతున్నారు. సో అలాంటి డౌట్లు అవి ఏముంటే కాల్ చేయకండి. అసలు మీకు ఏదన్నా డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను చూసినప్పుడు. సో నేను మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మాత్రమే పీడిఎఫ్లు ఎవరెవరు పంపించారో చూసి నేను సెండ్ చేస్తాను. సో ఈ మధ్యలో ఎవరన్నా పంపించినా సరే టెన్షన్ పడిపోకండి. వెంటనే పంపించలేదు పీడిఎఫ్ ఏమో ఎందుకు పంపించలేదని టెన్షన్ పడి నాకు కాల్ చేసేకండి. అప్పుడు నేను ఆన్లైన్లో ఉన్నానా లేదా చూసానా లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీది చూసి కూడా పంపించకపోతే ఎందుకు పంపించలేదు మేడం అని మీరు మెసేజ్ చేయడమో కాల్ చేయడమో చేయండి అప్పుడు. సరేనా ఫ్రెండ్స్. లేకపోతే నేను ఎందుకంటే 3 సార్లు నేను ఒక పక్క రాయాలి చదవాలి కదా, ఒక పక్క చదువుతున్నాను, మీకు తెలుసు కదా నేను ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. సో నాకు టైం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేను కాబట్టి మీకు కావాల్సింది ఏదన్నా ఒకవేళ పీడిఎఫ్ మీద డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న నా ఫ్రెండ్స్ చెప్తారు. ఒకవేళ అది కాకుండా ఇంకా ఏదైనా సబ్జెక్ట్ గురించి డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను చూసినప్పుడు ఖచ్చితంగా నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకొని చెప్తాను అంటాను, లేకపోతే మిమ్మల్ని తెలుసుకోమని చెప్తాను అంతే తప్ప నేను రిప్లై ఇవ్వకుండా ఉండను. సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరు మాత్రం కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ పీడిఎఫ్ల గురించి. అది రాశారు ఇది రాశారు నేను మొత్తం క్లియర్గా వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా డిఎస్సికి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను, నాకు టైం లేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ నెంబర్ చెప్తున్నాను 7702431326. ఈ నెంబర్కి తెలుగు మెథడాలజీకి అయితే 60 రూపీస్, ట్రై మెథడ్కి అయితే 150 రూపీస్, ఈవీఎస్ 40 రూపీస్, ఇంగ్లీష్కి 100 రూపీస్, తెలుగుకి 120 రూపీస్.